నమస్కారం శివాబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదర్శ గ్రామం పిఆర్ కండ్రికు ఎంపీ సచిన్ రాక 16న స్థానికులతో సమావేశమైన జేసీ రేఖారాణి, ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు. అద్వానపు రోడ్లతో తప్పని అవస్థలు, చిల్లకూరులో వర్షం వస్తే అంతే మరి. అర్హులైన లబ్ధిదారులకే పింఛన్లు అందాలి, మీడియా సమావేశంలో జన్మభూమి కమిటీ సభ్యులు. సాక్షాత్కరించిన సాయినాథుడు, అరకు నుంచి వచ్చిన సాయి ప్రతిమను దర్శించుకున్న భక్తులు. ఆదర్శ గ్రామమైన పుట్టంరాజు వారు కండ్రిగ గ్రామానికి ఈ నెల 16వ తేదీన ఎంపీ సచిన్ టెండూల్కర్ వస్తున్నారని జేసీ రేఖారాణి తెలిపారు. గూడూరు మండలంలోని పుట్టంరాజు వారి కండ్రిగలో గ్రామస్తులతో జేసీ రేఖారాణి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులు సమావేశమయ్యారు. గూడూరు మండలంలోని పుట్టంరాజు వారు కండ్రిగ గ్రామాన్ని గురువారం జేసీ రేఖారాణి, అదనపు జేసీ రాజ్కుమార్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎంపీ సచిన్ టెండూల్కర్ పిఏలు, ఇతర అధికారులు సందర్శించారు. పుట్టంరాజు వారు కండ్రిగ గ్రామాన్ని ఎంపీ సచిన్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే ఆయన ఈ నెల 16వ తేదీన పుట్టంరాజు వారు కండ్రిగ గ్రామాన్ని సందర్శించనున్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం జేసీ రేఖారాణి, ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు గ్రామస్తులతో రచ్చబండపై సమావేశమయ్యారు. పొదుపు గురించి మహిళలకు వివరించారు. క్రికెట్ గురించి పిల్లలతో జేసీ ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ఎంపీ సచిన్ గ్రామానికి వస్తున్నారని, ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆయన 16వ తారీఖు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేస్తారు, అందరితో మాట్లాడతారు. అలాగే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో కూడా ఆయన అందరితో కలిసి తెలుసుకుంటారు. ఇక్కడున్న వ్యవహారాలని ఆయన ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వస్తున్నారు. ప్రజలు ఎక్కువ వచ్చేసి, పోలీసులు ఎక్కువ వచ్చేసి, విలేకరులు ఎక్కువ వచ్చేస్తే నిజంగా ఆయన వచ్చిన పని జరగకుండా అయిపోతుంది. అందువల్ల ఎంత ఫ్రీడమ్ ఇస్తే ఆయన అంత ఫ్రీగా ప్రజలతో మాట్లాడడానికి అవుతుంది. అది మనం సానుకూలం కనిపించాలి వాళ్ళందరూ. కానీ ఇంకేం లేదు, పబ్లిక్ మీటింగ్ కాదు, ఓపెన్ అడ్రస్ ఏమీ లేదు. జస్ట్ ఎక్కువ మంది ఇక్కడికి రావద్దు. ఎందువల్లంటే ఆయన వచ్చేది ఈ ఊర్లో డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, అలాగే పొదుపు మహిళలతో ఇంటరాక్ట్ అవ్వడం, రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం, పిల్లలతో క్రికెట్ ఆడడం, అలాగే ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్నటువంటి బ్రహ్మాండంగా కాంపౌండ్ కట్టింది ఒక ఆమెను స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా కాంపౌండ్ కట్టుకోండి. అలాగే మనం ఇచ్చే 12,000 లెటిన్కి ఆమె ఒక 8,000 జాయిన్ చేసి 20,000తో బ్రహ్మాండ బాత్రూమ్ కూడా కట్టింది. చాలా సంతోషం. ఎందువల్లంటే నా నియోజకవర్గంలో కలెక్టర్ గారు, మన జేసీ గారి చొరవతో ఇక్కడికి రావడం. నేను మొన్నే చెప్పాను, సచిన్ గారి ఫోటో, మా జేసీ గారి ఫోటో, కలెక్టర్ గారి ఫోటో ఈ గ్రామస్తులందరూ కూడా ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోండి. మన గ్రామానికి దాదాపు ఒక 7 కోట్లు కలెక్టర్ గారు సగం, అలాగే సచిన్ గారు సగం ఇచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందువల్లంటే వాళ్ళు ఇప్పుడు ఉంటారు, రేపు పోతారు. అంత ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారంటే నిజంగా మనందరం వండుకొని ఉన్నాం. అలాగే ఈ ఊరు గ్రామస్తులైతే నిజంగా అదృష్టవంతులని తెలియజేస్తున్నాం. మనకి రంజాను, క్రిస్మస్, బక్రీదు పండుగలు వస్తూ ఉంటాయి. కానీ ప్రతి సంవత్సరం 16వ తేదీ మాత్రం మనం ఈ ఊరు వాళ్ళు సచిన్ గారి కోసం మంచి పండుగ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గూడూరు పట్టణానికి కోతవేటు దూరంలో ఉన్న చిల్లకూరులో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. మారుమూల పల్లెల్లో సైతం సిమెంట్ రోడ్లు ఏర్పాటై ఉన్న మండల కేంద్రమైన చిల్లకూరులో ఇంకా మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. గూడూరు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లకూరులో సమస్యలు తాండవిస్తున్నాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో వర్షం వస్తే అంతే. రహదారులు బురదమయంగా మారుతుండటంతో స్థానికులు పర్రాని పాట్లు పడుతున్నారు. చిల్లకూరు హరిజనవాడ, అరుంధతివాడ, మిక్స్డ్ కాలనీ, శంకర గిరిజన కాలనీ తదితర ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న పంచాయతీని అభివృద్ధి పరచడంలో పాలకులు, అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. కాలనీల్లో ఏర్పాటై ఉన్న రహదారుల నిర్మాణం జరగకపోవడంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు బురదమయంగా మారాయి. అడుగు తీసివేయలేని పరిస్థితి నెలకొంది. వర్షం కురిసిన రోజుల్లో రహదారుల్లో నడక అసాధ్యంగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. చిల్లకూరు రహదారుల నిర్మాణం విషయంపై సర్పంచ్ రామ్మూర్తిని శివాబీ కలవగా మట్టి రోడ్లున్న చోట సిమెంట్ రోడ్లను నిర్మిస్తామని ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. చిల్లకూరు మాది, చిల్లకూరు అర్జునవాడ. నా పేరు మణి. ఇప్పట్లో ఏంటంటే చిన్న పల్లెటూరులో కూడా, సన్న గొంతుల్లో కూడా సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మా గొంతుల్లో అసలు సిమెంట్ రోడ్డే లేదు. ఇప్పుడు గూడూరు పక్కన ఉండే చిల్లకూరు మండలం ఇది. చిల్లకూరు మండలం విలేజ్ పోస్ట్ ఎన్ని అయినా కానీ ఇప్పటికి కూడా రోడ్లు ఈ విధంగా ఉన్నాయంటే మేము చాలా నిరుత్సాహపడుతున్నాము. ఇప్పుడు కనీసం చిన్నపిల్లకాయలు దావని రావాలన్నా కూడా
దావలు పడుతున్నారు. అందువల్ల దీనికి సంబంధించిన ఉన్న అధికారులు సిమెంట్ రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాం. రోడ్లు మరీ అధ్వానంగా తయారైనాయి. తొందరలో సిమెంట్ రోడ్డుకి మేమంతా గ్రామస్తులందరం మరియు వార్డు మెంబర్ల సహాయంతో కొంత సిమెంట్ రోడ్లు పెట్టాము. కృష్ణాపురం గిరిజన కాలనీలో 3 రోడ్లకి ఎస్టిమేషన్ వేస్తే 15 లక్షల పైన అవుతుంది. దాంట్లో కొంత రోడ్లు మేరకు 1-2 రోడ్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వర్షం ఆగగానే కృష్ణాపురంలోని గిరిజన కాలనీకి ఒక 5 లక్షల రూపాయలతో మేము సిమెంట్ రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అర్జునవాడ కాలనీ కానీ, అరవిందవాడ కాలనీ కానీ, ఇంకా మిచ్చిరి కాలనీకి, ఇంకా శంకరగిరిజన కాలనీకి అన్నిటికి ఎక్కడైతే అవసరమవుతాయో అన్నిటికీ ఒక్కొక్క రోడ్డు చేయడానికి మేమంతా వార్డు మెంబర్ల సహకారంతో, గ్రామ సహకారంతో మేమంతా ముందుకొచ్చున్నాం. మీరు మాకు సహకరించండి. గూడూరు మండలంలోని దివిపాలెం పంచాయతీలో పింఛన్దారుల ఎంపిక సక్రమంగా జరగడం లేదని జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుల సహకారం పంచాయతీ అధికారులు తీసుకోవడం లేదని కమిటీ సభ్యులు వెంకట నరసరాజు, రేవతి, వార్డు సభ్యులు ఉడతా శరత్ యాదవ్లు ఆరోపించారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పింఛన్ల జాబితాను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు. అర్హుల్ని తీసేసి కొంతమందిని అనర్హులు కూడా జాబితాలో లిస్టు తయారయ్యింది. ఇదేమని అడిగితే మాకు సమాధానం చెప్తున్నా గత వారం నుంచి తిరిగిన కూడా లిస్టు కూడా పంపిణీ చేయకుండా మా చేతికి ఇవ్వమంటే 5 రోజులు తెప్పించుకొని లిస్టు కూడా గత 10 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నాను. నాకు గవర్నమెంట్ వికలాంగుల పింఛను మంజూరు చేయాల్సి వచ్చున్నాను. కానీ 10 సంవత్సరాల నుంచి నేను అప్లై చేయడం వస్తుందని ఒక ఇంప్రూవ్మెంట్తో ఉన్నాను. కానీ ఈయారికి నాకు పింఛను అందట్లేదు. దయచేసి వికలాంగుల్ని గుర్తించి వారికి పింఛను మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను. అర్హులకి మంజూరైనటువంటి పింఛన్ల జాబితాని పరిశీలిస్తే వారిలో అర్హులు ఉన్నప్పటికి కూడా కొంతమంది అర్హత లేనటువంటి వారు లబ్ధి పొందే విధంగా జాబితా ఉంది. అదేవిధంగా ఇదే క్రమంలో అనేక మంది పంచాయతీ పరిధిలో దాదాపుగా 300 మంది దరఖాస్తులు చేసుకుంటే వారి దరఖాస్తులందరినీ పక్కన పెట్టి మండల కేంద్రమైన చిల్లకూరులో ఏర్పాటై ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి చెట్లు, కంప ఉండడంతో విష సర్పాల బెడద ఎక్కువగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. చిల్లకూరులోని ప్రాథమిక పాఠశాలలో అసౌకర్యాల నడుమ విద్యార్థుల చదువులు సాగుతున్నాయి. పాఠశాల ఆవరణం విశాలంగా ఉన్నా అక్కడ పరిశుభ్రత లోపించింది. పిచ్చి చెట్లు, కంప ఉండడంతో విష సర్పాల బెడద ఎక్కువగా ఉందని పరిసర ప్రాంతాల వారు తెలిపారు. విద్యార్థులు ఆడుకునేందుకు వీలు లేకుండా పోయింది. పాఠశాల వెనక వైపు మురుగు ఉన్నా విద్యాశాఖ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. క్రీడా మైదానాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. క్రీడా మైదానం ఉన్నా ఈ పాఠశాలలో మాత్రం బాగు చేయించిన దాఖలాలు లేవు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోనైనా పాఠశాలను పరిశుభ్రంగా ఉండేలా చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ మధుసూదన్ రావును శివాబి వివరణ కోరగా స్వచ్ఛ భారత్లో బాగు చేయిస్తున్నామని తెలిపారు. చిల్లకూరు మండల మెయిన్ స్కూల్ నందు చిన్నపిల్లలు రోజు ఇక్కడ ఎంటర్ బిల్లు కొట్టంగానే వెనక సైడ్ పోయి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. పురుగు, బుట్ర, తేళ్లు అనేది పిల్లలకి కనబడుతూ ఉన్నవి. ఈ స్వచ్ఛ భారత్ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నది. దాని ద్వారా కానీ పిల్లలకి స్వచ్ఛ భారత్ తరపునైనా చేయవలసిందిగా మేము కోరుచున్నాము. చిల్లకూరులో ప్రాథమిక పాఠశాల చాలా అధ్వానంకరంగా ఉంది. ఈరోజు వర్షాకాలం అయినా చిన్నపిల్లలు ఆడుకునేదానికి బయట వస్తే స్కూల్ వెనక భాగంలో చెట్లు భయంకరంగా పేరుకుపోయి పాములు, తేళ్లు, జర్రెలు వచ్చే అవకాశాలున్నాయి. పిల్లల రక్షణ కోసంగా ఎంపీడీఓ గారు తక్షణం ఇక్కడ క్లీన్ చేయించాలని కోరుతున్నాము. పాఠశాలలో ఉన్నటువంటి ఈ యొక్క పిచ్చి మొక్కల్ని మరియు దట్టంగా పెరిగేటువంటి మొక్కల్ని తిరిగివేయడం కోసము వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా స్వచ్ఛాంధ్ర భారత్లో భాగంగా ప్రధానోపాధ్యాయుల వారికి ఆదేశించి ఉన్నాము. పనులు జరుగుతూ ఉన్నాయి. వర్షాలు ఆగడం వల్ల ఈ యొక్క పనులు తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఈ యొక్క మంచి విషయాన్ని శివాబి ఛానల్ వారు మా దృష్టికి తీసుకుని వచ్చినందుకు వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా గత 2 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రధానోపాధ్యాయులందరూ కూడా పాఠశాల యొక్క భవనాల స్థితిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా సరే ఆ యొక్క భవనాలు సరిగా లేకపోతే పిల్లల్ని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించి విద్యాబోధన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.
గూడూరు పట్టణంలో గత 2 రోజులుగా వర్షం కురుస్తోంది. దీంతో పురవీధులు జలమయమయ్యాయి. గుంతల్లో నీరు నిలబడి ఉండడంతో వాహన చోదకులు పాదచారులు అవస్థలు పడుతున్నారు. గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతున్నాయి. స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలబడి ఉండడంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. శివాలయం వీధి, ఆసుపత్రి రోడ్డు, రైల్వే గేట్లు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలబడి ఉంది. భారీ వర్షం కురియకపోవడంతో చెరువులు, గుంతల్లోకి నీరు చేరుకోలేదు. ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు రప్పించడంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీహరి ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి, మంత్రులను కలిశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు రాష్ట్ర అభివృద్ధికై సింగపూర్లో పర్యటిస్తున్నారు. గూడూరు పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ వాకా మునేశ్వరమ్మ, శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం సభ్యులు లౌకా గంగయ్య కుమారుడు శ్రీహరి ప్రసాద్ యాదవ్ సింగపూర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. దీంతో చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ తదితరులను శ్రీహరి ప్రసాద్ యాదవ్ కలిశారు. గూడూరు పట్టణ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించినట్లు ఆయన శివాబీకి తెలిపారు. పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు. గూడూరు పట్టణానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు ఈ నెల 15వ తేదీలోపు సంక్షేమ పథకాలకు సంబంధించి రుణాల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని పుర కమిషనర్ అనురాధ కోరారు. దరఖాస్తుదారులు రేషన్, ఆధార్ కార్డులతో పాటు వయస్సు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో గాని, మీ సేవా కేంద్రాల్లో గాని అందజేయాలని ఆమె కోరారు. గూడూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, వికలాంగులు ఎవరైనా కూడా 2014-15 కావాల్సిన సంబంధించి ఈ సంక్షేమ పథకంలో వాటికి లోన్లు మంజూరు కొరకు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి కానీ దరఖాస్తు చేసుకోవడానికి కానీ వాళ్ళకి 15 వరకు వాళ్ళకి టైం ఉంది. ఈ 15 లోపల వాళ్ళు దరఖాస్తులు మన మున్సిపల్ ఆఫీస్లో కానీ, మీ సేవా సెంటర్స్లో కానీ వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళకి ఈ లోన్ అనేది మంజూరు చేయటం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గమనించి 15 లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, వికలాంగులు దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ టైంలో దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా దీనికి వీటికి సంబంధించిన ఏజ్ కూడా ఉంది. దీంట్లో ఎస్సీలకి మనకి 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే మనకి బీసీ, మైనార్టీస్ వీళ్ళందరికీ కూడా మనకి వాళ్ళు 21 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అర్హులైన వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న సాయి మందిరంలో సాక్షాత్తు సాయిబాబా భక్తులకు దర్శనమిస్తున్నట్లు కనిపిస్తోంది. అరకు ప్రాంతం నుంచి తీసుకువచ్చిన సాయిబాబా ప్రతిమను భక్తుల సందర్శనార్థం మందిరం వద్ద ఉంచారు. నెల్లూరు ప్రాంతానికి చెందిన తుంగా శేషారెడ్డి సాయి ప్రతిమను వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలకు తీసుకువెళ్తున్నారు. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్ర షిరిడి సాయిబాబా విగ్రహం విశాఖపట్నం దగ్గర అరకలోయ నుంచి తీసుకొచ్చాను సార్. అది చూసినప్పటి నుంచి మా ఫ్రెండ్ ఒక అతను పరిచయం అయ్యాడు. అతని ద్వారా నేను తీసుకుపోయాడు అక్కడికి అరకలో. అది చూడంగా తీసుకురావాలనిపించింది. తీసుకొచ్చి అందరికి చూపిద్దాం. ఈరోజు ఏంటంటే నేను గూడూరు సాయిబాబా గుడి తీసుకుపోదామని తీసుకొచ్చాను. అందులో గురువారం రోజున మన గూడూరు షిరిడి సాయిబాబా నిలయానికి సాక్షాత్ సాయినాథుడే వచ్చారా అనేటటువంటి ఒక స్ఫూర్తిని కలిగించేటటువంటి ఒక విగ్రహాన్ని నెల్లూరు వారు అరకులోయ నుంచి తీసుకొని వచ్చి ప్రతి మందిరాల్లో అక్కడ ఈ విగ్రహాన్ని చూపించి మళ్ళా తీసుకుపోయి నెల్లూరులో ప్రతిష్ఠించాలనుకున్నారు. వారి సంకల్పం చాలా గొప్పది. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో గురువారం సాయినాథునికి ప్రత్యేక పూజలు జరిగాయి. మందిరానికి భక్తులు చేరుకుని సాయినాథుడిని దర్శించుకున్నారు. షిరిడి వాస సాయి బాబా
సద్గురునాథ ఓ సాయి బాబా షిరిడి వాస సాయి బాబా సద్గురునాథ ఓ సాయి బాబా ద్వారకవాస ఓ సాయి బాబా దత్తావతార ఓ సాయి బాబా దయా స్వరూప ఓ సాయి బాబా దక్షతనొసగే ఓ సాయి బాబా దక్షతనొసగే ఓ సాయి బాబా ఓ సాయి బాబా షిరిడి వాస సాయి గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయం నుంచి శుక్రవారం సాయంత్రం అయ్యప్ప గ్రామోత్సవం ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామోత్సవంలో భక్తులు అధికంగా పాల్గొనాలని వారు కోరారు. శివాబీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదర్శ గ్రామం పిఆర్ కండ్రికు ఎంపీ సచిన్ రాక 16న స్థానికులతో సమావేశమైన జేసీ రేఖారాణి, ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు. అద్వానపు రోడ్లతో తప్పని అవస్థలు, చిల్లకూరులో వర్షం వస్తే అంతే మరి. అర్హులైన లబ్ధిదారులకే పింఛన్లు అందాలి, మీడియా సమావేశంలో జన్మభూమి కమిటీ సభ్యులు. సాక్షాత్కరించిన సాయినాథుడు, అరకు నుంచి వచ్చిన సాయి ప్రతిమను దర్శించుకున్న భక్తులు. ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.